ఎన్నికలు బాంకీపూర్ లో మన ఇతను చాలా ప్రశాంత్ కిషోర్ యాక్చువల్గా అది 1995 నుంచి 2025 వరకు 9 ఎన్నికలు ఉప ఎన్నికల్లో నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా 3 దశాబ్దాల ఆధిపత్యానికి ఈయన ఇప్పుడు ఎవరైతే బీజేపీ హెడ్ ఉన్నారో నితిన్ నబీన్ ఆయన ఫాదర్ 4 సార్లు ఆయన గెలవటం జరిగింది. నితిన్ నబీన్ 5 సార్లు గెలిచారండి. సో అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆల్మోస్ట్ విజయం దిశగా పయనించడం అనేటువంటిది ఇది. ఎందుకంటే ఇప్పుడు ఇటీవలే జరిగినటువంటి సిజేపీ ఈ ఉద్యమం కానీ దాంట్లో సెట్ బ్యాక్ అయినటువంటి పరిస్థితి కానీ బీజేపీకి, ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఈ ఫలితాన్ని చాలా కొత్త కోణంలో చూస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఇది కేవలం ప్రశాంత్ కిషోర్ ఒక ఉప ఎన్నికల్లో అంటే అంతకుముందు పార్టీ పెట్టి ఘోరంగా ఓడిపోయాడు, అది వేరే సంగతి. కానీ ప్రశాంత్ కిషోర్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గెలుపొందటం అది కూడా ఏంటి 1995 నుంచి 1925 వరకు అంటే వరుసగా జరిగినటువంటి 9 ఎన్నికల్లో 9 ఉప ఎన్నికలు తర్వాత ఎన్నికలు ఉప ఎన్నికల్లో కూడా ఈ నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా కుటుంబమే వాళ్ళ ఫ్యామిలీకి అది ఒక పెట్టని కోట. అక్కడ విజయం సాధిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. అంటే చెప్పాలంటే తండ్రి 4 సార్లు, కుమారుడు నితిన్ నబీన్ 5 సార్లు అక్కడ గెలిచారు. అంటే 95 నుంచి స్వల్ప విజయం నుంచి భారీ మెజారిటీ వరకు కూడా గెలిచినటువంటి పరిస్థితి. 95లో బీజేపీకి దాదాపుగా 5584 ఎంతో వస్తే 2005వ సంవత్సరానికి వచ్చేసరికి అది 86,000 పైచిలకు పెరిగిన పరిస్థితి. ఇలా ఏంటంటే అంచెలంచెలుగా వాళ్ళు ఆ పట్టు సాధిస్తూ వచ్చారు. పట్నా వెస్ట్ ఫలితాలు, నేటి బాంకీపూర్ ఫలితాలు వీటన్నిటితో మనం కంపేర్ చేయలేం. కానీ మిగతా పరిస్థితులన్నీ కూడా చూసుకుంటే ఇప్పుడు ఇతను కేవలం ఈ కుటుంబ ఆధిపత్యానికో లేకపోతే బీజేపీకి అప్రతిహతంగా అక్కడ పెట్టని కంచుకోటగా ఉన్నటువంటి ఆ కోటకి బీటలు వారటం అనేదే కాదు, ఓవరాల్గా ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ ఒకసారి చూసుకున్నట్టయితే మధ్యప్రదేశ్లో కూడా జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది అక్కడ కూడా. అంటే ఇప్పుడున్నటువంటి బీజేపీ ఫేస్ చేస్తున్నటువంటి సంక్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారి కనుక మనం దీన్ని గుజరాత్లో కూడా ఒకటి వచ్చింది అంటే ఓవరాల్గా ఇప్పుడు అసలు ఓవరాల్గా కాదు, ఇతను గెలిచినటువంటి పరిస్థితి ఏంటంటే గతంలో ఒకసారి ఇండియా కూటమికి దాన్ని బలోపేతం చేయడానికి ఇతను కొంత కృషి చేశాడు. కానీ అప్పుడు వర్కౌట్ అవ్వాలి. ఆ రోజున మమతా బెనర్జీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కొరుకుడు పడని పదార్థాలు. సో ఇవాళ మమతా బెనర్జీ కూడా అందుకు సానుకూలంగా ఉన్న పరిస్థితే. సరే మిగతా వీళ్ళందరూ కూడా ఒక రకంగా చూసుకోవాలంటే తర్వాత ఈ యూత్ ప్రత్యేకించి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రూలింగ్ పార్టీకి రూలింగ్ కూటమికి లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా వ్యతిరేకంగానే ఉన్నారని చెప్పాలి. దాని పేరు కాక్రోచ్ జనతా పార్టీ అనాలి, ఇంకోటి ఏదన్నప్పటికీ కూడా ఈ దేశంలో యువతకి మాత్రం ఒక తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహ, అసంతృప్తి అనేటువంటిది యూపీలో చూసినటువంటి అనుభవాల కంటే ఎక్కువగా ఈ ఎన్డీఏలో చూస్తున్నాం అనేటువంటి ఒక భావన వాళ్ళలో రోజు రోజుకి కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో రేపు మళ్ళీ ప్రశాంత్ కిషోర్ గెలుపు అనేటువంటిది కేవలం అతన్ని ఇండివిజువల్ విక్టరీగా కాకుండా జాతీయ రాజకీయాల్లో వచ్చేటువంటి మార్పులకు కూడా ఇది ఒక సంకేతంగా భావించవచ్చా అనేదాన్ని మనం ఒకసారి పురుషోత్తమ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. పురుషోత్తమ రెడ్డి గారు, ప్రశాంత్ కిషోర్ యొక్క విజయాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా చూస్తారు?